హాయ్ గైస్ ప్రీవియస్ సెషన్ వీడియోస్లో మనం వెబ్ క్రాలింగ్లో కొన్ని బేసిక్స్ అయితే నేర్చుకున్నాం రైట్. సో అవేంటి ఫైండ్ అండ్ ఫైండ్ ఆల్. ఓకే, సో ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే ఈ ఫైండ్ అండ్ ఫైండ్ ఆల్ ఉన్నాయి కదా, అవి ఓన్లీ మనకి హెచ్టిఎంఎల్ ట్యాగ్ సెలెక్ట్ చేయడం మాత్రం వర్క్ అవుతుంది. బట్ ఒక పేజ్లో మనకి నాట్ ఓన్లీ హెచ్టిఎంఎల్ ఉండదు, సిఎస్ఎస్ సెలెక్టర్స్ కూడా ఉంటాయి. సో సిఎస్ఎస్ సెలెక్టర్స్ యూజ్ చేసి మనం ఎలా డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో ఇందులో నేను ఒక 2 ఇంపార్టెంట్ మాడ్యూల్స్ అయితే కవర్ చేస్తాను. అది సెలెక్ట్ అండ్ సెలెక్ట్ వన్. సో ఇవి కూడా లైక్ సిమిలర్గా మనకి ఫైండ్ అండ్ ఫైండ్ ఆల్ లానే ఉంటుంది. ఐ హ్యావ్ ఎ డాక్యుమెంట్ హియర్, హోప్ యూ ఏబుల్ టు సీ దిస్. సో సి, సెలెక్టింగ్ స్పెసిఫిక్ డేటా యూజింగ్ CSS సెలెక్టర్స్ విత్ బ్యూటిఫుల్ soup. Okay, now why CSS selectors? CSS selectors let you target elements in more flexible and powerful way than find and find all. You can select elements by tag, class, ID or nested structures similar to how they style elements in CSS. Okay, సో మీకు HTML అండ్ CSSలో కొంచెం గ్రిప్ ఉన్నట్లయితే ఇది మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, నౌ basic CSS selector. Let's copy the same code, guys. Okay, I will post this entire document in our GitHub page. You can see in the video description. Okay, now see this. So first, I'm not I'm not extracting any page, guys, like Wikipedia, how we have done. Okay, ఇది మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్ మన రిక్వెస్ట్ మాడ్యూల్ నుంచి URL గెట్ చేసుకునేటప్పుడు మనకి ఇట్స్ లైక్ స్ట్రింగ్ ఇస్తుంది. సో నేను డైరెక్ట్గా ఇక్కడ స్ట్రింగ్నే తీసుకుంటున్నా. ఈ స్ట్రింగ్ మనం ఏం చేస్తున్నాం, బ్యూటిఫుల్ సూప్లోకి పార్స్ చేస్తున్నాం. ఓకే, బ్యూటిఫుల్ సూప్ ఏం చేస్తుందంటే ఒక స్ట్రింగ్ని HTMLలోకి పార్స్ చేస్తుంది. అలాంటప్పుడు నేను ఆ స్ట్రింగ్ని బయట అక్కడి నుంచో క్రాల్ చేస్తే తీసుకురావడం అవసరం లేదు. యూజింగ్ రిక్వెస్ట్ మాడ్యూల్ డైరెక్ట్గా నేను ఇక్కడ పాస్ చేసుకోవచ్చు. లైక్ ఒక HTML స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్ డైరెక్ట్గా నేను పాస్ చేసుకుంటున్నా. సో ఇన్ దిస్ దేర్ ఈస్ ఎ div tag. It is a HTML tag. In this I'm giving a class attribute with the name product. Okay, inside that I have h2 tag. ఇందులో మళ్ళీ క్లాస్ డిఫైన్ చేశాను. సో ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ HTML tag you can define your own class. ఓకే, ఈ క్లాసెస్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే HTML స్టైల్స్ అవన్నీ ఇవ్వడానికి. ఓకే, నా సో h2 క్లాస్ ఇచ్చాను. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి, టైటిల్. సో టైటిల్లో మనకి ఇక్కడ నేను ప్రోడక్ట్ నేమ్ ఇచ్చా. ఓకే, నా అలానే స్పాన్ ఎలిమెంటే, దీనికి కూడా నేను ఒక క్లాస్ ఇచ్చా విత్ ద నేమ్ ప్రైస్. సో ప్రైస్లో నేను ఇచ్చాను ఇక్కడ సంథింగ్ $9 ఇచ్చాను ప్రైస్, రైట్. నా అగైన్ ఐఎమ్ క్లోజింగ్ స్పాన్ అండ్ div. నా ఐఎమ్ పాసింగ్ దిస్ టు బ్యూటిఫుల్ సూప్. అలానే మనకి ఇక్కడ HTML పార్సన్ కూడా యాజ్ అన్ ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తున్నాం. ఓకే, నా వాట్ ఐమ్ డూయింగ్, సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి టైటిల్ గెట్ చేసుకుంటా. సూప్ డాట్ టైటిల్ సెలెక్ట్ వన్. సో మనకి ఇక్కడ ముందు మనం ఫైండ్ చూసాం కదా, ఫైండ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఫైండ్ ఓన్లీ ఫస్ట్ అకరెన్స్. ఫస్ట్ అది సెర్చ్ చేస్తుంది ఎక్కడైతే స్పెసిఫిక్ ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ H3 మనం మెన్షన్ చేసాం. సో H3 ఫస్ట్ ఎక్కడైతే దొరుకుతుందో అందులో ఉన్న HTML కంటెంట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తుంది. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ సెలెక్ట్ వన్ ఏం చేస్తుందంటే మనం ఇక్కడ CSS సెలెక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ అసలు CSS సెలెక్టర్స్ అంటే ఏంటి, సి వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ హియర్, టైటిల్ అంటే ఏంటి, ఇక్కడ క్లాస్ నేమ్. దిస్ ఇస్ ద క్లాస్. టైటిల్ అనేది క్లాస్. ఇదేం చేస్తుంది, టైటిల్ అని ఎక్కడ క్లాస్ నేమ్ ఉంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. బట్ ముందు డాట్ ఏంటి అసలు. ఓకే, డాట్ ఎప్పుడు మనకు యూజ్ అవుతుందంటే ఇఫ్ వీ మెన్షన్ డాట్ ఇట్ మీన్స్ వీఆర్ extracting based on CSS class. Let's first try this out. See, title, it is a product name, or else I'm trying to give something. See, iPhone 16 Pro product title వచ్చింది మనకి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సెలెక్ట్ వన్, ఐఎమ్ ట్రైంగ్ టు సెలెక్ట్ a CSS class name. How you are saying class name, because we have mentioned dot here. Okay, now uncomment this. What it is here, select one, price. In the same way price ని కూడా extract చేస్తాను. టెక్స్ట్ అంటే మనకు తెలిసిందే, right. Now save and run. Yeah, price is this.
ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ యూజింగ్ సెలెక్ట్ వర్సెస్ సెలెక్ట్ వన్. సెలెక్ట్ వన్ ఏం చేస్తుందంటే సెలెక్టర్ పాస్ చేసేటప్పుడు రిటర్న్ ద ఫస్ట్ మ్యాచ్. ఓకే, సెలెక్ట్ ఏం చేస్తుంది మనకి ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్ట్. అలానే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టైటిల్ ఇస్తాను నేను. ఓకే, సో ఫస్ట్ వన్కి ఈ సెలెక్ట్ వన్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఫస్ట్ అకరెన్స్ మాత్రం రిటర్న్ చేస్తుంది, మనకది తెలుసు. ఇప్పుడు ఏం చేస్తాను నేను ఓన్లీ సెలెక్ట్, సేవ్ అండ్ రన్. వాట్స్ గోయింగ్ హియర్? ఈ ప్రాబ్లమ్ టెస్టింగ్ ఎ లిస్ట్. సో మీన్స్ లైక్ మనకి ఫైండ్ అండ్ ఫైండ్ ఆల్లో మనకి ఫస్ట్ ఫైండ్ ఏం చేస్తుంది, ఫస్ట్ అకరెన్సీ చేస్తుంది కదా, అప్పుడు మనకి ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ వస్తుంది, సూప్ ఎలిమెంట్. సో దానికి మనం రైట్గా టెక్స్ట్ అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ మనం అలా అప్లై చేయలేం. విల్ హ్యావ్ టు గో విత్ every individual soup element by just looping to it. Let's say, yeah, see here, we're getting a list of two elements. One is iPhone 16 Pro and title is iPhone 15 Pro. Those are the titles and these are the elements. Sorry, prices. Okay, now what we'll do is, see, 15 iPhone 16 Pro and 15 Pro Max. Okay, and also see here. Okay, now ఇక్కడ $9 కాకుండా లెట్స్ టేక్ $9,999. ఇది మనం ఎంత పెట్టుకుందాం అంటే $1,900. ఐఎమ్ నాట్ షూర్, ఓవర్ $90, నాట్ ఓవర్ $90, $1,200. లెట్స్ టేక్ $1,200 గైస్. ఓకే, నా సో అప్పుడు నేను ఏం చేయాలంటే ఐఎమ్ గోయింగ్ విత్ రేంజ్ గైస్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ వాట్ ఈస్ దాట్, లెట్స్ టేక్ వాట్ ఎవర్, రెండు మనకి ఈక్వల్ లెంత్ ఉన్నాయి కాబట్టి నేను టైటిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. నా ప్రింట్ ఆఫ్ what is that, yeah, price of I, sorry, title kada, title of I is okay, what next, price kada, yeah, price of I. Let's say how it is coming. I'm just giving a line break here at the end. Oh, we need to mention text, right? No text, right? See, price of iPhone 16 Pro is $1,200. Price of iPhone 15 is $999. I'm just reformatting it. ఓకే, బట్ ఇక రేంజ్ ఎందుకు యూస్ చేశానంటే రేంజ్ అంటే మనకి న్యూమార్కిల్లో ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే టైటిల్ లిస్ట్ ఎలిమెంట్స్ వస్తాయి మనకి. ఓకే, ఐ థింక్ యు నో ద డిఫరెన్స్. ఓకే, నౌ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఓకే, సో వాట్ నెక్స్ట్, లెట్స్ గో విత్ నెస్టెడ్ సెలెక్టర్స్. ఓకే, ఒక ఎలిమెంట్లో ఇంకొక ఎలిమెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఓకే, లెట్స్ కాపీ దిస్ సేమ్ కోడ్. I'm just giving a print statement to differentiate nested selectors. Yeah, copy the code here, or else just take this code, both are same. Okay, now this is the HTML. ఇందులో మనకి ఎలా ఉందంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, అందులో మనకి క్లాస్ ప్రొడక్ట్స్. ఓకే, తర్వాత లిస్ట్ ఐటమ్స్. ఓకే, ఐ థింక్ యూ నో దిస్ గైస్. ఇఫ్ యూ డోంట్ నో జస్ట్ రీసెర్చ్ ఆన్ ఇట్. ఓకే, నా సో ఇదేంటంటే ఒక లిస్ట్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తుంది మనకి. ఓకే, నా ఇదేంటి లిస్ట్ ఐటమ్. ఈ ఐటమ్ ఏంటి ఇచ్చాం మనం, ఒక ప్రొడక్ట్ లింక్ ఇచ్చాం, సంథింగ్ హెచ్రెఫ్. ఇట్ ఈస్ ఏ అంటే యాంకర్ ట్యాగ్, అందులో మనం లింక్స్ మెన్షన్ చేస్తాం. ఓకే, లింక్ యొక్క హెడ్డింగ్ ఏమో ఇది. ఓకే, దట్ యాక్చువల్లీ ఇట్ షోస్ అనమాట. దీనిపై క్లిక్ చేస్తే ఈ లింక్కి రీడైరెక్ట్ అవుతుంది.
నా సో అలానే ఇంకో ప్రోడక్ట్ లింక్ ఇచ్చాం. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, soup dot beautiful soup పాస్ చేస్తున్నాం. దిస్ ఈస్ యాజ్ యూజువల్. నౌ లింక్స్ ఈక్వల్స్ టు soup dot select ul dot products lia. So what we are doing here? So ul means inside unordered list just extract products. ఓకే, సో ఎక్కడైతే ప్రొడక్ట్స్ ఉంటుందో అన్ఆర్డర్ లిస్ట్లో అందులోనికి వెళ్ళి లిస్ట్ ఐటమ్స్ అండ్ అందులో ఉన్న యాంకర్ ట్యాగ్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయమంటున్నాం. ఓకే, అందులో ఉన్న యాంకర్ ట్యాగ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయమంటున్నాం. జస్ట్ లెట్ మీ ప్రింట్ దిస్ ఫస్ట్. సి item 1, item 2. What it is doing for link in links, link.get href. So for example, don't make it confused. Let me first print links. Okay, what it is, print of links. Yes, what it is doing, it is a result set of two actual elements. Okay, now what do you want actually? మీకు URL కావాలా, లేదు అంటే లోపల ఉన్న యాక్చువల్ మనం ముందు ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళం కదా ఆ కంటెంట్ కావాలి. ఇట్ ఈస్ ఒక హెడ్డింగే. ఓకే, సో ఎప్పుడైనా యాంకర్ ట్యాగ్స్ లో మనకు కావాల్సింది హైపర్ లింక్స్, యూఆర్ఎల్స్. ఓకే, బట్ ఇక్కడ మనం రెండు చేద్దాం. ఓకే, మనకు రిజల్ట్ సెట్ అయితే వచ్చింది. వాట్ ఐ విల్ డూ ఈస్ ఫర్ ఐ ఇన్ వాట్ ఈస్ దట్ లింక్స్ ప్రింట్ ఆఫ్ ఐ డాట్ టెక్స్ట్ ఇస్తాను. లెట్స్ సే ఐ డాట్ టెక్స్ట్ అంటే మనకి ఓన్లీ item 2, item 1 అని వస్తాయి. లెట్స్ సి item 1 and item 2 అని వచ్చాయి because we are extracting list, right? See again, inside unordered list there is a product class name. This is the class name product, and then li means list index, sorry, list item, and inside we are extracting hyperlink anchor tag. Okay, this is what nested selectors. Okay, ఇది ఎలానే రాయాలి అనుకుంటే ఇంకో వే కూడా ఉంది. ఐ విల్ టెల్ యూ దట్ టుమారో. ఓకే, నౌ బట్ దిస్ ఇస్ ద ఈజియెస్ట్ వే. వాట్ నెక్స్ట్? సో అలానే నాకు యూఆర్ఎల్స్ కూడా కావాలి. జస్ట్ ప్రింట్ సంథింగ్ యూఆర్ఎల్స్. సో యూఆర్ఎల్స్ ఎలా ప్రింట్ చేస్తాం? ప్రింట్ ఆఫ్ ఐ డాట్ గెట్, what is that? A, just give a means anchor tag. None. What's happening? Oh, sorry, it's not a href hypertext, right? Yeah, see here, now we are getting URLs here. Item 1, where it is, yeah, something weird. Once again, where it is item 1. Okay, URLs equals to, okay, we're not formatting that clearly. Let's see. Yeah, item 1, that is the text, and then URL, this is the URL href. Okay, and then item 2, and then this. So the URL, like for example www dot something, whatever you can give, and also here www dot give whatever inside this attribute a, that will be written. Okay, you store that however you want. ఓకే, నెక్స్ట్. సో ఇంకా మనం క్లాసే కాకుండా ఐడితో ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ట్యాగ్ విత్ క్లాస్తో చేయొచ్చు, ట్యాగ్ విత్ చైల్డ్తో చేయొచ్చు. ఇవన్నీ విల్ కవర్ టుమారో సెషన్స్. ఓకే, అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ గైస్.